సాయి కుమార్ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఘంటసాల గారి 52వ వర్ధంతి శుభ సందర్భంగా ఎమ్మిగినూరు స్థానిక ఎమ్మిగినూరు కళాకారులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మహత్ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి కళాకారులు వచ్చేస్తే ముందు సాయి కుమార్ గారు అందరిని ఆహ్వానిస్తున్నారు. సాయి కుమార్ గారి వాయిస్ ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా బేబీ నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే 3 సింహాలైతే కనిపించని 4వ సింహమే పోలీస్. అందుకే ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసభరితంగా ఈ ఎమ్మిగినూరులో సాగుతున్నటువంటి ఘంటసాల వర్ధంతి కార్యక్రమానికి మనం అందరం కూడా వెళ్ళాలి. ఏమండి నందమూరి తారక రామారావు గారు, మీరైనా రండి. పిచ్చివాడ అయ్యా సాయి కుమార్, ఒక్కసారిగా తెలుగింటి ఆడపడుచులకు నక్క చెల్లెళ్లకు ఈ రోజు ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మీ అందరి యాదరాభిమానాలతో ఏర్పాటు చేశారు అని ఒక్కసారిగా తెలియజేస్తున్నానయ్యా. అయ్యా రాఘోపాలరావు, నువ్వైనా చెప్పరాదు. చాలా సంతోషం. డిప్పులో దోసుడు అక్కలు వెయ్య ఆలు అలు 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 అయ్యా అయ్యా రావు గోపాలరావుని మీ అందరూ ఒకే విషయం చెప్పేస్తున్నాను. ఇవాళ ఎంతో గొప్పగా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. యావయ్య మోహన్ బాబు, నువ్వైనా చెప్పరాదు. కిరుస్తున్నా జంబోల గంబ అరుస్తాయి కరుస్తా కరుస్తాయి సరుస్తా సరుస్తాయి. ఘంటసాల గారి వర్ధంతి కార్యక్రమంలోకి వెళ్ళి నేను కూడా గలం విప్పుతా. చూడవయ్య ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ గుండెపోటు గుమ్మడి. నువ్వైనా రాకూడదు నైనా. గుండెపోటు గుమ్మడి అంటే బాబు ఆవేశపడకండి నైనా. ఘంటసాల వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మిగినూరు కళాకారులు ఆహ్వానిస్తున్నారు కదా అని చెప్పి ఒక్కసారిగా బంజారా హిల్స్ నుంచి గౌరీగూడ బస్ స్టాండ్ దాకా రిక్షా అద్దెకి తీసుకుని వస్తున్నట్టు. రిక్షాలో వస్తూ ఉంటే సూర్యకాంతం కూడా వెంటబడింది. నేనే సూర్యకాంతం వెంటబడింది అని చెప్పి ఆమెను కూడా రిక్షాలో ఎక్కించుకున్నాను బాబు. ఒక్కసారిగా ముందుకు వెళ్ళగానే ముమైత్ ఖాన్ కూడా చెయ్యెత్తి ఆపింది. నేనే ఆమెను ముమైత్ ఖాన్ ఆపితే ఎవడైనా ఆపక చేస్తాడా? ముమైత్ ఖాన్ చూసిన వెంటనే రిక్షా ఆపేశాడు. మరో కన్యమ్మా కోడమూరు దొరుకుతుంది మధ్యలో ఎమ్మిగినూరు కనపడటం లేదు. బాగా తెగరికి పడుతున్నారా? ఒరే పిచ్చుకొచ్చి నువ్వేం చెప్పరా బాబు? బీచ్